హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ చిన్ని నాని ఈరోజు కొబ్బరి కుడుములు ఎలా చేసుకోవాలో చూసేసేయండి. మా చిన్నప్పుడైతే మా అమ్మగారు తెగ చేసేవారు, ఇప్పుడు కూడా చేస్తారనుకోండి. మా అత్తగారు కూడా చాలా బాగా చేస్తారు. దీనికోసం ఒక గ్లాస్ రైస్ రవ్వ తీసుకోవాలండి. రేషన్ రైస్తో చేస్తాం కదా, ఆ రవ్వ అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో ఈ 2 గ్లాసుల వాటర్లో కొంచెం పచ్చిశనగపప్పు, ఒక గుప్పుడు పచ్చిశనగపప్పు వేసేసి, కొంచెం జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసి వాటర్ మరిగిన తర్వాత రవ్వ యాడ్ చేసేయాలండి. ఒక హాఫ్ కప్ పచ్చి కొబ్బరి అండి. ఈ పచ్చి కొబ్బరి కూడా వేసేసి మూత పెట్టేసుకుని దగ్గర పడేంత వరకు మగ్గించేసుకోవడమే. ఇలా మగ్గిందని గోరువెచ్చగా ఉన్నప్పుడే వేరే ప్లేట్లోకి తీసేసుకుని మనం రౌండ్గా లడ్డూల్లా చేసేసుకోవడమేనండి. ఇడ్లీలు మనం ఎలా ఆవిరి మీద ఉడికించుకుంటామో సేమ్ అదే ప్రాసెస్. అలానే దగ్గరగా ఇడ్లీ ఎలా ఉడుకుతుందో లేదో మీకు తెలిసిపోతుంది. సో అలాగే ఉడికించేసుకోవడం. ఇది కొబ్బరి చట్నీతో కానీ ఆవకాయ పచ్చడితో కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.